Good morning. I'm Dr. Snehal Reddy, consultant gynecologist and fertility specialist from ARC Fertility Center, Gachibowli branch. So, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూ పీపుల్ ఆస్క్ అసలు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, అసలు ఎప్పుడు చెక్ చేసుకోవాలి ఏంటనేది. నార్మల్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది మిస్డ్ పీరియడ్ రోజు చెక్ చేసుకున్నా కూడా, ఈవెన్ ముందు రోజు చెక్ చేసుకున్నా కూడా, ఇఫ్ యూర్ ఓవ్యులేటింగ్ 28 days సైకిల్ ఉంది అండ్ రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, యూ కెన్ డెఫినెట్లీ చెక్ ఆన్ ద వెరీ డే ఆఫ్ యువర్ మిస్డ్ పీరియడ్ ఆల్సో. నెక్స్ట్, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, మీ సైకిల్ లెంత్ ఆర్ మీరు అసలు ప్లాన్ చేసుకోవట్లేదు, జనరల్గా ఈ చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి, ఆర్ ఎప్పుడు చెక్ చేసుకోవాలో అర్థం కాక దిల్ చెక్ వెరీ లేట్గా. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ అ ప్రెగ్నెన్సీ, యూ విల్ నో మీరు ఎప్పుడు ఓవ్యులేట్ అవుతున్నారు, మీకు ఐడియా ఉంది, ఎల్హెచ్ కిట్ చెక్ చేసుకుంటున్నారు, ఈ పర్టిక్యులర్ డే రోజు నేను ఓవ్యులేట్ అయ్యాను అని అంటే, దాని తర్వాత 14 days తర్వాత ఇట్ విల్ బీ ద పీరియడ్ డే. ఆ రోజు చెక్ చేసుకోవచ్చు యువర్ యూపీటీ. సో యూపీటీ తర్వాత జనరల్గా యూపీటీలో చాలామందికి పాజిటివ్, నెగిటివ్ ఆర్ దేర్ విల్ బీ సంథింగ్ కాల్డ్ వీక్లీ పాజిటివ్. సో వీక్లీ పాజిటివ్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ పాజిటివ్, బట్ మీకు ఆ వీక్ లైన్ వస్తున్నప్పుడు డెఫినెట్లీ గో మీట్ యువర్ గైనకాలజిస్ట్. యూ కెన్ గెట్ అ బ్లడ్ టెస్ట్ డన్ విచ్ ఇస్ బీటా హెచ్సిజీ. బీటా హెచ్సిజీ ఇస్ ద కన్ఫర్మేటివ్ బ్లడ్ టెస్ట్ ఫర్ ప్రెగ్నెన్సీ. బీటా హెచ్సిజీలో పాజిటివ్ ఉంది అంటే ఇట్ ఈస్ కన్ఫర్మ్ దట్ యూఆర్ ప్రెగ్నెంట్. దెర్ విల్ బీ ఫాల్స్ పాజిటివ్స్ ఈవెన్ ఆన్ యూర్ యూపీ టికెట్స్. సో మీకు అలా డౌట్ ఉంది అన్నప్పుడు గో టు సెంటర్, గెట్ అ బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ డన్. సో ఆఫ్టర్ బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ ఏం చేస్తాము అంటే, ఎంత ఉంది వాల్యూ, హౌ ఇస్ ద ప్రెగ్నెన్సీ అనేది ఒకటి ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ ద వాల్యూ ఇస్ గుడ్, ద బీటా హెచ్సిజీ వాల్యూ ఇస్ గుడ్, విల్ వెయిట్ ఫర్ అ వీక్, ఆర్ మీ మిస్డ్ పీరియడ్ అయిపోయి మీరు 1 week తర్వాత చెక్ చేసుకున్న బీటా హెచ్సిజీ ఉంటే వాల్యూని బట్టి స్కాన్ పెట్టుకోవచ్చు. సో స్కాన్లో ఏం చెక్ చేస్తాము, ఫస్ట్ మీ ప్రెగ్నెన్సీ శాక్ ఎక్కడ ఉంది. సో శాక్ అనేది గర్భసంచి లోపలే ఉండాలి. సో గర్భసంచిలో ఉంది, సో ఈ పొర లోపల అతుక్కోవాలి మనకి. నెక్స్ట్, ట్యూబ్స్ ఉంటాయి. సో ఆ శాక్ అనేది మనకి ట్యూబ్స్లో ఉండకూడదు. దేర్ విల్ బి ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ ఆల్సో. సో ఆ ట్యూబ్లో ఉండకూడదు. ట్యూబ్లో ఉంటే ప్రమాదం. సో లోపల ఉందా, రెగ్యులర్గా ఉందా, ఎంత సైజులో ఉంది, ఎన్ని వీక్స్లో ప్రెగ్నెన్సీ ఉంది అనేది చెక్ చేసుకుంటాము. సో అంత బాగుంది అంటే దాని తర్వాత వైబిలిటీ స్కాన్ అనేది చేసుకుంటాం, అంటే హార్ట్ బీట్ వచ్చిందా లేదా చూసుకుంటాము. సో మోస్ట్ స్పెసిఫికలీ ఎవరికైనా ఆల్రెడీ హిస్టరీ ఉంది, హిస్టరీ ఆఫ్ ట్యూబల్ ప్రెగ్నెన్సీస్, హిస్టరీ ఆఫ్ మిస్క్యారేజెస్ ఏది ఉన్నా కూడా మీకు యూపీటీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి బీటా హెచ్సిజీ అన్న ఇవ్వండి, లేదంటే టాక్ టు యువర్ గైనకాలజిస్ట్ నెక్స్ట్ ఏం చేద్దాం అనేది. సో బికాస్ ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు ఒకసారి హిస్టరీ ఉంటే యూ ఆర్ ప్రోన్ టు హ్యావ్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ నెక్స్ట్ టైం. ఆర్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ ఎంత గ్యాప్లో వచ్చింది, 6 months ముందు హిస్టరీ ఇవ్వండి ఒకసారి, దాని ప్రకారంగా మీకు ట్రీట్మెంట్ చేస్తాము. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ ఆల్సో. సో బయోకెమికల్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అంటే బీటా హెచ్సిజీ విల్ బి పాజిటివ్, బట్ యూ మైట్ గెట్ యువర్ పీరియడ్ ఆల్సో. అంటే ఇట్ ఈస్ నాట్ అ మిస్క్యారేజ్, ఇట్స్ అ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ. లోపల అతుక్కుంది కానీ నిలబడలేకపోయింది, సో యూ విల్ గెట్ యువర్ పీరియడ్. సో మీకు కార్డ్ పాజిటివ్ ఉంటుంది, మీకు బీటా హెచ్సిజీ కూడా కొంతవరకు పాజిటివ్ ఉంటుంది, కానీ దాని తర్వాత పీరియడ్ అదంతటదే వచ్చేస్తుంది, ఎక్కువ స్పాన్ ఉండదు. ఆర్ మీకు స్కాన్లో కనిపించింది అంటే ఇట్స్ అ క్లినికల్ ప్రెగ్నెన్సీ. స్కాన్లో కనిపించట్లేదు, అంతకుముందే మనకి పీరియడ్ వచ్చేస్తుంది అంటే ఇట్ ఈస్ అ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ. సో మీరు ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు వన్స్ యూపీటీ టెస్ట్ చేసుకున్న వెంటనే మీట్ యువర్ డాక్టర్. ఈ టైం తర్వాత ఒక 15 days తర్వాత 20 days తర్వాత కలుస్తాము అని, ఇఫ్ యూ డోంట్ పోస్ట్పోన్ ఇట్, వన్స్ యూ మీట్ ద డాక్టర్ ఏంటంటే కన్ఫర్మేషన్ ఉంటుంది, స్కాన్ అవుతుంది, బీటా హెచ్సిజీ అవుతుంది, ఇవన్నీ అవుతాయి. కాబట్టి మీకు ఒకవేళ లూటియల్ సపోర్ట్ కావాలి, లోపల మనకి సరిగ్గా లేదు అని స్కాన్లో ఏమైనా కనిపిస్తే, లేదంటే హెమరేజ్ ఉన్నట్టు ఏమైనా కనిపిస్తే, బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కనిపిస్తే మీకు ప్రొజెస్ట్రాన్స్ అనేటివి అడ్వైస్ చేస్తారు, విచ్ ఇస్ లూటియల్ ఫేజ్ సపోర్ట్. సో ఆ మెడికేషన్ తీసుకోవచ్చు, దాని ప్రకారంగా మీ ప్రెగ్నెన్సీ అనేది ఫర్దర్గా ట్రీట్ చేస్తాము. థ్యాంక్ యూ.